కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ కాకరకాయలన్నీ నీట్గా తురిమేసి సన్నగా కట్ చేసి పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి బాగా కలిపేసి కొంచెం బాగా నాననివ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్. ఫ్రెండ్స్ ఇవి బాగా నానిపోయాయి. ఉప్పు పసుపు ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసేసుకొని బిర్రుగా పిండి పెట్టుకోవాలి కాకరకాయలని. చూసారు ఫ్రెండ్స్, బిర్రుగా పిండేసి అనమాట కాకరకాయలని. ఇప్పుడు మనం బాండీ పెట్టేసి గ్యాస్ మీద ఆయిల్ హీట్ చేద్దాం. కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాండీ పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ వేసేసుకున్నాం డీప్ ఫ్రైకి సరిపోయేలాగా. ఇప్పుడు ఈ కాకరకాయలు బిర్రుగా వెళ్ళిన కాకరకాయలన్నీ ఇట్లా స్లోగా వేసేయాలి. అన్నీ వేసేసాము. ఇవి బాగా ఎర్రగా వేగేదాకా వేయించాలి. కలబెడుతూ ఉండాలి. ఇది కలబెడుతూ ఎర్రగా డీప్ ఫ్రై అయిపోవాలి మొత్తము. అప్పటిదాకా వేయించాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మొత్తం కాకరకాయలు మొత్తం రెడ్గా డీప్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ మొత్తం మనం తీసేసేయాలి. ఇలా ఆయిల్ మొత్తం పోనిచ్చి ఇలా ప్లేట్లోకి వేసి పెట్టాలి. ఇలా మొత్తం తీసేయాలి. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక చిన్న బాండి పెట్టేసుకొని కాకరకాయలు ఫ్రై చేసేసుకున్నాం కదా, వాటిని పాలు పెట్టేసుకున్నాం. కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం శనగబేళ్ళు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసుకున్నాం ఫ్రెండ్స్. దాంట్లో అది కొంచెం ఫ్రై అవ్వగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసేసుకొని కొంచెం కరివేపాకు, వేసుకొని అలా కలిపెట్టేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం కొబ్బరి కారం వేసుకున్నాం. కొంచెం దీన్ని బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, కొబ్బరి కారంలో బాగా మగ్గిపోయింది. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది అన్నంలో కానీ చపాతీలకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.